बिस्मिल्लाह अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. ఖురాన్ అనే అరబ్బీలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథాన్ని తెలుగులో ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ఈరోజు 34వ సూర సబా సూర, ఆయతులు 54, అవతరణం మక్కాలో. 34వ సూర సబా సూర. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి, ఆకాశాలలోను భూమిలోను ఉన్న సమస్తానికి యజమాని అయిన అల్లాయే సకల స్తోత్రాలకు అర్హుడు. పరలోకంలో కూడా ప్రశంసలు ఆయనకే తగును. ఆయన వివేక సంపన్నుడు, ప్రతిదీ తెలిసినవాడు. భూమిలోనికి వెళ్ళేది, దాని నుండి వెలువడేది, ఆకాశం నుంచి దిగేది, అందులోకి ఎక్కిపోయేది అంతా ఆయనకు తెలుసు. ఆయన పరమ కృపాశీలుడు, క్షమాగుణం కలవాడు. మాపై ప్రళయం వచ్చి పడదు అని అవిశ్వాసులు అంటున్నారు. ఎందుకు రాదు? అగోచరాల జ్ఞాని అయిన నా ప్రభు సాక్షిగా అది మీపై తప్పకుండా వస్తుంది. రవ్వంత వస్తువు కూడా, అది ఆకాశాలలో ఉన్నా భూమిలో ఉన్నా, ఆయన నుండి గోప్యంగా లేదు. దానికన్నా చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా ప్రతిదీ ఒక స్పష్టమైన గ్రంథంలో లిఖితపూర్వకంగా ఉంది అని వారికి చెప్పు. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటానికి ప్రళయం అనేది వస్తుంది. ఇలాంటి వారి కోసమే, విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి కోసమే మన్నింపు, గౌరవప్రదమైన ఉపాధి కూడా ఉన్నాయి. మరి ఎవరైతే మా యొక్క ఆయుతులను, ఖురాన్ వాక్యాలను లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు చేశారో వారి కోసం అత్యంత దుర్భరమైన, బాధాకరమైన శిక్ష ఉంది. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ ప్రభువు తరపున నీపై అవతరించినది ఆశాంతం సత్యమని, అది సర్వాధిపతి స్తోత్రనీయుడైన అల్లా మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తుందన్న సంగతిని జ్ఞానం వసగబడిన వారు చూస్తారు. అవిశ్వాసులు ఇలా అనసాగారు, మీరు పగిలి తునాతునకలైపోయిన తరువాత మీరు మళ్ళీ సరికొత్త సృష్టిలోనికి వస్తారు అని మీకు సమాచారం అందజేసే వ్యక్తిని మీకు చూపమంటారా? అతను స్వయంగానే అల్లాకు అబద్ధాలు ఆపాదిస్తున్నాడో లేక అతనికి పిచ్చి పట్టిందో మాకు తెలియదు. కాదు, యథార్థం ఏమిటంటే పరలోకంపై నమ్మకం లేని వారు మాత్రమే శిక్షకు, బహుదూరపు అపమార్గానికి కూడా లోనై ఉన్నారు. ఏమిటి? వారు తమకు ముందు వెనుక ఉన్న ఆకాశాన్ని, భూమిని చూడటం లేదా? మేము గనక తలుచుకుంటే వారిని భూమిలో కూరుకుపోయేలా చేయగలము, లేదా వారిపై ఆకాశపు తునకను పడవేయగలము. మనస్ఫూర్తిగా మరలే ప్రతి దాసునికి, మనస్ఫూర్తిగా విశ్వసించే, మనస్ఫూర్తిగా మరలే ప్రతి దాసుడికి కూడా ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. ఇంకా మేము దావూదుకు మా తరపు నుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాము. ఓ పర్వతాల్లారా, అతనితో కలిసి
స్తోత్రగానం చేయండి అని ఆజ్ఞాపించాము. పక్షులకు కూడా అదే విధంగా ఆదేశించాము. ఇంకా అతని కోసం మేము ఇనుమును మెత్తబరిచాము. పరిపూర్ణమైన కవచాలను నిర్మించు, కడియాలను సరిగ్గా సమతూకంతో అమర్చు. ఇంకా మీరంతా సదాచరణ చేయండి, నేను మీరు చేసేదంతా చూస్తూ ఉన్నాను అని నమ్మండి అని వారితో ఆదేశించాము. మరియు ఇంకా మేము సులైమాను కోసం గాలిని ఆయన అదుపులో ఉంచాము. దాని ప్రొద్దుటి ప్రయాణ గమ్యం 1 మాసానికి, సాయంత్రపు గమ్యం కూడా 1 మాసానికి సమానంగా ఉండేది. ఇంకా మేము అతని కోసం కరిగిన రాగి ఊటను ప్రవహింపజేశాము అతని కోసం. ఇంకా అతని ప్రభువు యొక్క ఆజ్ఞపై జిన్నులు అతని చెప్పు చేతల్లో ఉండి అతని ముందర పనిచేసేవి. వారిలో ఎవరు మా యొక్క ఆజ్ఞలను ఎవరు ఉల్లంఘించినా మేము వాడికి జ్వలించే అగ్నిశిక్షను చవి చూపిస్తాము. ఆ జిన్నులు అతని కోసం అతను కోరిందల్లా చేసి పెట్టేవారు. ఉదాహరణకు ఎత్తైన కట్టడాలు, ప్రతిమలు, కోనేరుల్లాంటి గంగాలాలు, పొయ్యిలపైనే స్థిరంగా ఉండే దేగిషాలు. ఇలా ఓ దావూదు కుటుంబీకులారా, ఇందుకు కృతజ్ఞతగా సదాచరణ చెయ్యండి. నా దాసులలో కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునేవారు బహు కొద్ది మంది మాత్రమే. మరి మేము అతనిపై మరణ శాసనాన్ని అమలుపరిచినప్పుడు అతని చేతికర్రను తింటూ ఉన్న చీడపురుగు తప్ప వేరెవరూ అతని చావు కబురును వారికి జిన్నులకు తెలియపరచలేదు. మరి అతను సులైమాను పడిపోయినప్పుడు తమకే గనక రహస్య విషయాల జ్ఞానం ఉంటే ఇంతటి అవమానకరమైన యాతనకు లోనయ్యేవారం కాము అని జిన్నులు తెలుసుకున్నారు. సబా అనే జాతి వారి కోసం వారి నివాస స్థలంలోనే దైవశక్తికి సంబంధించిన ఒక సూచన ఉండేది. వారికి కుడివైపున ఎడమవైపున 2 తోటలు ఉండేవి. మీ ప్రభువు ప్రసాదించిన ఉపాధిని తినండి, ఆయనకు కృతజ్ఞులై ఉండండి అని మేము వారికి సూచించి ఉన్నాము. పట్నమేమో ఉత్తమమైనది, ప్రభువేమో మన్నించేవాడు. కానీ వారు వైముఖ్య ధోరణిని అవలంబించారు. మేము వారిపై ఉద్ధృతమైన వరద నీరును మేము వారిపై పంపాము. ఇంకా మేము వారి నవనవలాడే తోటలను 2 నాసిరకపు తోటలుగా మార్చేశాము. వాటి పండ్లు వగరుగా ఉండేవి. అందులో ఎక్కువగా జూవుక వృక్షాలు, కొన్ని రేగి చెట్లు ఉండేవి. వారి కృతజ్ఞతా వైఖరికి బదులుగా మేము ఇచ్చిన ప్రతిఫలం శిక్ష ఇది. మా యొక్క మేళ్లను మరిచిన వారికి మేము ఇలాంటి కఠిన శిక్షనే విధిస్తాము. మరి మేము శుభాలు ప్రోదు చేసి ఉంచిన పట్టణాలకు మధ్య
దారిలో కానవచ్చే మరికొన్ని జనపదాలను కూడా ఉంచాము. వాటి మధ్య ప్రయాణ మజిలీలను కూడా మేము తగు రీతిలో నిర్ధారించాము. రేయింబవళ్ళు సురక్షితంగా వాటిలో సంచరిస్తూ ఉండండి అని వారికి సూచించాము. కానీ వారు, మా ప్రభు, మా ప్రయాణ మజిలీల దూరాలను పెంచు అని అన్నారు. వారు తమకు తామే అన్యాయం చేసుకున్నందువల్ల మేము వారిని పూర్వ జరిగిన గాథలుగా మార్చివేశాము. వారిని పూర్తిగా చిందరవందర చేసివేశాము. నిశ్చయంగా సహనం వహించి ఓపిక పట్టి కృతజ్ఞతలర్పించే ప్రతి ఒక్కరికి ఇందులో, ఈ యొక్క వృత్తాంతంలో, ఈ యొక్క ఉదాహరణలో ఎన్నో సూచనలు ఉన్నాయి. వారి విషయంలో తాను ఊహించినది నిజమని సైతాను నిరూపించాడు. విశ్వాసులకు చెందిన ఒక సమూహం తప్ప మిగిలిన జనులంతా వాడిని అనుసరించారు. నిజానికి సైతానుకు వారిపై ఎలాంటి అధికారం లేకుండింది. కానీ పరలోకాన్ని విశ్వసించే వారిని మేము పరలోకం పట్ల సంశయానికి గురైన వారి నుంచి వేరుపరచడానికి ఇలా చేశాము. నీ ప్రభువు ప్రతి విషయాన్ని కనిపెట్టుకుని ఉన్నాడు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అల్లాను వదిలి మీరు ఎవరినైతే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమి ఆకాశాలలో వారికి రవ్వంత అధికారం కానీ వాటిలో వారికి ఎలాంటి వాటా కానీ లేదు. వారిలో ఏ ఒక్కడు అల్లాకు సహాయకుడుగా కూడా లేడు. ఆయన వద్ద ఆయన అనుమతించిన వారి కోసం తప్ప ఒకరి సిఫారసును ఇంకొకరికి ఏమాత్రం ఉపకరించదు. చివరకు వారి హృదయాలలోని ఆందోళన తొలగించబడిన తరువాత, ఇంతకీ మీ ప్రభువు సెలవిచ్చినదేమిటి అని అడుగుతారు. సత్యమే పలికాడు. ఆయన మహోన్నతుడు, ఘనాగణుడు అని వారు చెబుతారు. ఆకాశాల నుంచి, భూమి నుంచి మీకు ఉపాధిని సమకూర్చేవాడెవడు అని వారిని అడుగు. అల్లాయే అని వారికి చెప్పు. మరైతే వినండి, మేమో లేక మీరో నిశ్చయంగా సన్మార్గంలోనైనా ఉన్నాము, లేదా స్పష్టమైన మార్గభ్రష్టతకైనా లోనై ఉన్నాము అని చెప్పండి. మేము చేసిన తప్పులను గురించి మిమ్మల్ని ప్రశ్నించడం కానీ, మీ కర్మలను గురించి మమ్మల్ని ప్రశ్నించడం కానీ జరగదు అని వారికి చెప్పి, మన ప్రభువు మనందరినీ సమావేశపరిచి ప్రళయదినం, ఆ తర్వాత మన మధ్య సత్యబద్ధంగా తీర్పు చేస్తాడు. ఆయన తీర్పులు చేసేవాడు, సర్వం తెలిసినవాడు అని చెప్పు. సరే, మీరు అల్లాకు భాగస్వాములుగా ఖరారు చేసి ఆయనతో కలుపుతున్నటువంటి వారిని కాస్త నాకు కూడా చూపించండి. అలాంటి వారెవ్వరూ లేరు. నిజానికి ఆయనే అల్లా సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను సమస్త జనులకు శుభవార్తను అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను సమస్త జనులకు శుభవార్తను అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. అయితే జనులలో అధికులకు ఈ విషయం తెలియదు.
ప్రజల్లో చాలామందికి ఈ విషయం తెలియదు. నువ్వు సత్యవంతుడివే అయితే ఆ వాగ్దానం ఎప్పుడు సంభవిస్తుందో చెప్పు అని వారు అంటున్నారు. వాగ్దాన దినం, తీర్పు దినం ఖచ్చితంగా నిర్ధారితమై ఉంది. దానికన్నా ఒక గడియ కూడా మీరు వెనక్కి జరగలేరు, ముందుకు పోలేరు అని వారికి చెప్పు. మేము ఈ ఖురానును కానీ దీనికంటే ముందు వచ్చిన గ్రంథాలను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మము అని అవిశ్వాసులు అంటున్నారు. ఈ దుర్మార్గులు తమ ప్రభువు ఎదుట నిలబెట్టబడి వారు ఒకరినొకరిని నిందించుకున్నప్పుడు నువ్వు చూస్తే ఎంత బాగుంటుంది. బలహీనులు, పెద్దలము అని అనుకున్న వారిని ఉద్దేశించి మీరే గనక లేకుండా ఉంటే మేము విశ్వాసులమై ఉండేవారం అని అంటారు. ఏమిటి? మీ వద్దకు మార్గదర్శకత్వం వచ్చిన తర్వాత దాన్ని అవలంబించకుండా మేము మిమ్మల్ని ఆపామా? లేదు కదా. పైగా మీరంతట మీరే అపరాధానికి ఒడిగట్టారు అని పెద్దలు ఆ బలహీన జనులకు సమాధానమిస్తారు. మరి దానికి బదులుగా ఈ బలహీన ప్రజలు పెద్దలతో ఇలా అంటారు, లేదు లేదు, రేయింబవళ్ళు మీరు పన్నిన కుట్ర ఇది. అల్లాను తిరస్కరించమని, ఆయనకు సహవర్తులుగా ఇతరులను కల్పించమని మీరు జారీ చేసే ఆజ్ఞలే మా యొక్క అవిశ్వాసానికి కారణభూతమయ్యాయి. ఇప్పుడు శిక్షను చూడగానే లోపలే వారంతా పశ్చాత్తాపపడతారు. మేము అవిశ్వాసుల యొక్క మెడలలో ఇనుప పట్టాలు వేస్తాము. వారు చేసుకున్న కర్మల ఫలితమే వారికి ఇవ్వబడుతుంది. మరి మేము ఏ పట్టణంలో హెచ్చరించేవాడిని పంపినా అక్కడి సంపన్న వర్గాల వారు నీకిచ్చి పంపబడిన దానిని మేము త్రోసిపుచ్చుతున్నాం అని చెప్పేశారు. అక్కడి సంపన్న వర్గాల వారు ఆ యొక్క పట్టణాలలో మేము సిరి సంపదలలో, సంతాన భాగ్యంలో ఎంతో అధికులము, మేము శిక్షించబడటం అనేది జరగని పని అని వారు అన్నారు. ఓ ప్రవక్త, నువ్వు వాళ్ళకు చెప్పు, నా ప్రభువు తాను కోరిన వారి ఉపాధిని విస్తృతం చేస్తాడు, తాను కోరిన వారిని కుంచింపజేస్తాడు. నా ప్రభువు తాను కోరిన వారికి ఉపాధిని పెంచుతాడు, తాను కోరిన వారికి ఉపాధిని తగ్గిస్తాడు. కానీ చాలామంది ఈ యొక్క యథార్థాన్ని గ్రహించరు. మీ యొక్క సిరి సంపదలు కానీ, మీ సిరి సంపదలు కానీ, మీ సంతానం కానీ మా సన్నిధిలో అంతస్తుల రీత్యా మిమ్మల్ని ఏమాత్రం దగ్గరకు చేర్చలేవు. అయితే ఎవరైనా విశ్వసించి సదాచరణ చేస్తే అటువంటి వారికి వారి యొక్క ఆచరణకు బదులుగా రెండింతల ప్రతిఫలం ఉంటుంది. వారు ఎత్తైన మేడలలో సురక్షితంగా ఉంటారు. మరెవరైతే మా ఆయుతులను లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తారో వారు శిక్షకు హాజరుపరచబడతారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, నా ప్రభువు తన దాసులలో తాను తలచిన వారి ఉపాధిని విస్తృతపరుస్తాడు, పెంచుతాడు. మరి తాను తలచిన వారికి కుదిస్తాడు, తగ్గిస్తాడు. అల్లా మార్గంలో మీరు ఏది ఖర్చు చేసినా ఆయన దానికి సంపూర్ణ ప్రతిఫలం ఇస్తాడు. అల్లా మార్గంలో మీరు ఏది ఖర్చు చేసినా ఆయన దానికి సంపూర్ణ ప్రతిఫలం ఇస్తాడు. ఆయన అందరికన్నా కూడా ఉత్తమ ఉపాధి ప్రదాత. ఆయన అందరికన్నా కూడా
ఉత్తమ ఉపాధి ప్రదాత. ఆ రోజు అల్లా వారందరినీ సమీకరించి, ఏమిటి వీళ్ళు మిమ్మల్ని పూజించేవారా అని దూతలను అడుగుతాడు. ఓ అల్లా, నీవు పవిత్రుడవు, మా యొక్క రక్షకుడవు నువ్వు మాత్రమే, కానీ వీళ్ళు కాదు. అసలు వీళ్ళు జిన్నులను పూజించేవాళ్ళు. వీరిలో చాలామంది వాళ్ళనే జిన్నులనే నమ్ముకున్నారు అని ఆ యొక్క దైవదూతలు సమాధానమిస్తారు. కనుక ఈరోజు మీలో పరస్పరం ఎవరికి ఎటువంటి లాభాన్ని కానీ నష్టాన్ని కానీ చేకూర్చే అధికారం లేదు. ప్రళయ దినం, తీర్పు దినం ఆ రోజు మీలో పరస్పరం ఒకరికి ఒకరు ఎవరికి ఎటువంటి లాభాన్ని కానీ నష్టాన్ని కానీ చేకూర్చే అధికారం ఆ రోజు ఉండదు. మీరు త్రోసిపుచ్చుతూ వచ్చిన అగ్నిశిక్ష రుచి చూడండి అని మేము దుర్మార్గులతో అంటాము. వారి ముందు స్పష్టమైన మా ఆయుతులు పఠించబడినప్పుడు, ఈ వ్యక్తి మిమ్మల్ని మీ తాత ముత్తాతల ఆరాధ్య దైవాల నుంచి ఆపదలుస్తూ ఉన్నాడు, అంతకు మించి మరేమీ లేదు అని అంటారు. ఇదొక కల్పిత అబద్ధమని కూడా వారు అంటారు. నిజానికి సత్యం వారి వద్దకు వచ్చేసినప్పటికీ ఇది స్పష్టమైన ఇంద్రజాలం తప్ప మరేమీ కాదు అని అవిశ్వాసులు అంటారు. మరి మేము వారికి, మక్కావాసులకు వారు చదివేందుకు లోగడ ఇంతకుముందు గ్రంథాలు ఇచ్చి ఉండటం కానీ, నీకంటే ముందు వారి వద్దకు హెచ్చరించేవాడిని పంపడం కానీ జరగలేదు. వారి పూర్వీకులు కూడా మా యొక్క బోధనలను త్రోసిపుచ్చారు. మేము వారికి ప్రసాదించిన దానిలో 10వ వంతును కూడా వీరు చేరుకోలేదు. మొత్తానికి వారు నా ప్రవక్తలను ధిక్కరించారు. మరి నా శిక్ష ఎంత కఠినంగా ఉండిందో చూడు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, నేను మీకు చేసే ఈ యొక్క ఉపదేశం ఒకే ఒక్కటి. మీరు అల్లా కోసం మంకుతనం మాని ఇద్దరిద్దరు చొప్పున లేదా ఒక్కొక్కరు చొప్పున సంసిద్ధులై ఆలోచించండి. మీ ఈ సహచరునికి ఎలాంటి ఉన్మాదం లేదు. తీవ్రమైన శిక్ష రాకముందే అతడు కేవలం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అన్న సంగతి మీకిట్టే బోధపడుతుంది. ఇంకా ఈ విధంగా చెప్పు, ఒకవేళ నేను మీ నుండి ఏదన్నా ప్రతిఫలాన్ని ఆపేక్షించి ఉంటే దాన్ని మీరే ఉంచుకోండి. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాది. ఆయన ప్రతి దానికి సాక్షిగా ఉన్నాడు. ఈ విధంగా కూడా చెప్పు, నా ప్రభువు సత్యాన్ని పంపిస్తున్నాడు. ఖురాన్, ఇస్లాం. ఆయన అగోచర విషయాలన్నీ తెలిసినవాడు. నా ప్రభువు సత్యాన్ని పంపిస్తున్నాడు. ఆయన అగోచర రహస్య విషయాలన్నీ తెలిసినవాడు. ఇంకా ఇలా చెప్పు, సత్యం వచ్చేసింది. అసత్యం ఇంతకు ముందు కూడా ఏమీ చేయలేకపోయింది, ఇక మీదట కూడా ఏమీ చెయ్యజాలదు. ఇంకా ఈ విధంగా కూడా చెప్పేయి, ఒకవేళ నేను గనక పెడదోవ పడితే నా పెడదోవ పాపం నాపైనే పడుతుంది. ఒకవేళ నేను సన్మార్గాన ఉంటే అది నా ప్రభువు నాకు పంపిన వహీ ఖురాన్ మూలంగానే. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అతి చేరువలో ఉన్నాడు. అంతా వినేవాడు, అతి దగ్గరగా ఉన్నవాడు. వారు అవిశ్వాసులు భయకంపితులై తప్పించుకొని పారిపోయే దిక్కుతోచక చాలా దగ్గర స్థలం నుంచే పట్టుబడినప్పుడు ఆ రోజు నువ్వు చూస్తే ఎంత బాగుండు. అప్పుడు వారు
మేము దీనిని ఖురానును విశ్వసించాము అని అంటారు. అప్పుడు కానీ అంత దూరస్థలం నుంచి వారు ఆశించిన వస్తువును ఎలా అందుకుంటారు? అంతకు ముందైతే వాళ్ళు దాన్ని త్రోసిపుచ్చారు. బహుదూరం నుంచి చూడకుండానే కోతలు కోసేవారు. మరి ఇప్పుడు వారికి వారి ఆకాంక్షలకు మధ్య వారి యొక్క ఆకాంక్షలకు మధ్య అడ్డు తెర వేయబడింది. లోగడ ఇంతకుముందు వీళ్ళలాంటి వీరి పూర్వీకుల పట్ల కూడా ఈ వ్యవహారమే జరిగింది. వారు కూడా వీళ్ళ మాదిరిగానే వ్యాకులపరిచే సంశయంలో, అనుమానంలో, ఊహల్లో పడి ఉండేవారు.